హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో రఘురామరాజు గారు ఉన్నారు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్ల తర్వాత ఎవరి అంచనాలు వాళ్ళకే ఉన్నాయి, ఎవరి అంచనాలు కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది, ఎవరు ఫైనల్గా 4వ తారీఖు గెలిచి 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. పోలింగ్ అనంతరం జరుగుతున్నటువంటి పరిణామాలపై వారితో మరిన్ని విషయాలు మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. థ్యాంక్ యూ అమర్నాథ్. ఆఫ్టర్ లాంగ్ టైం మరలా మాకు ఒక అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. ఏంటి అసలు పోలింగ్ తర్వాత పరిస్థితులు అడిగితే ఏం చెప్తారు సార్? మొదటిగా పోలింగ్ తర్వాత పరిస్థితులు స్పష్టంగా ఉన్నాయి కదా. జనరల్గా ఎవరైతే ఓడిపోతున్నారో వాళ్ళే నానా గగ్గోలు చేస్తారు, ఏడుస్తూ ఉంటారు. సో వీళ్ళు మరి చాలా తీవ్రంగా వాళ్ళ స్పందన, ఎంప్లాయీస్ ఓట్లు ఎలా లెక్క పెట్టాలి, అసలు లెక్క పెట్టకూడదని ఇలా రకరకాలుగా. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు రూల్స్ ఫాలో అవ్వడానికి కాదు మనం ఇక్కడ ఉన్నది, అడ్డంగా వెళ్ళిపోవటమే, అలా రూల్స్ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరో కూడా ఇష్టం లేకపోతే రావద్దు, కానీ మనకు రూల్స్ ఫాలో అవ్వడం వాళ్ళే కావాలని చెప్పి ఆయన చెప్పటం, ఇవన్నీ చూస్తే వెర్డిక్ట్ ఈజ్ వెరీ క్లియర్. వాళ్ళకి తెలుసు వాళ్ళు తుక్కుగా ఓడిపోతున్నారని, కానీ అలా లేకపోతే గాంభీర్యం, లేదా ఏజెంట్లే దొరకరు, ఈలోపు చేసుకోవాల్సిన కొన్ని చక్కబెట్టుకోవాల్సిన వ్యవహారాలు ఉన్నాయి, వీటి గురించి తప్ప అదర్వైజ్. కూటమికి సంబంధించి మీలాంటి వారు కావచ్చు, లేదంటే టీడీపీ నేతలు కావచ్చు, కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు కావచ్చు, ఇవే మాటలు చెప్తున్నారు. అదే రకంగా ఒక పక్క వైఎస్ఆర్సీపీకి సంబంధించి చూసుకుంటే వాళ్ళు కూడా మేము 150 సీట్లతో లేదు, అధికారంలోకి మేమే వస్తున్నాము, 9వ తారీఖున పలానా చోట పలానా టైంకి అని వాళ్ళు ముహూర్తాలు పెట్టుకుంటున్నారు. 9వ తారీఖున అమరావతిలో పలానా టైంకి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అని చెప్పి ఇటు ముహూర్తాలు జరుగుతున్నాయి. 9వ తారీఖు ముహూర్తం అని మా కుటుంబం వాళ్ళు ఎవరో చెప్పలా. వీఆర్ టైట్ లిప్డ్. ఫస్ట్ వచ్చింది అదే కదా, చంద్రబాబు నాయుడు గారు 9వ తారీఖు 11 గంటల 38 నిమిషాలకి అని చెప్పి ఒకటి సోషల్ మీడియాలో రన్ అయింది సార్. అది ఎవరు పెట్టారో తెలియదు, కానీ అమరావతిలో జరగడం అనేది ఖాయం. బట్ 9 లేకపోతే వేరే తారీఖు టైం అన్నది నేనైతే చూడలా. మేబీ యూ మైట్ బి రైట్, బట్ నేనైతే చూడలా. ఎందుకంటే అన్నీ ఉన్న హక్కు అణిగిమరిగి ఉంటుంది, ఏమీ లేని వాడు ఎగిరిపడతాడని. సో ప్రస్తుతం రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు అమెరికా నుంచి వచ్చిన తర్వాత మీరు కూడా వెళ్ళి నిన్న కలిసినట్టు. నిన్న కలిసాం. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మనసులో ఉన్న మాట ఏంది, లేదంటే ఆయన మనసులో ఉన్న మాట అతి పెద్ద విజయం మనం సాధించబోతున్నామని ఆయన ఉద్దేశం. అతి పెద్ద విజయం. కానీ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత కూడా అభిమానులు అందరూ వచ్చి సీఎం 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 అని చెప్పి గొడవ చేస్తున్నప్పుడు కూడా ఆ ఆనందం కావచ్చు, లేదంటే మనం అధికారంలోకి రాబోతున్నాం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి ముఖంలో కనపడలేదు. ఎందుకు సార్ అది? అంటే ఇప్పుడే చూపించకూడదనా, లేదంటే విజయం వచ్చిన తర్వాత మన ఆనందం వ్యక్తపరుద్దామనా? డెఫినెట్గా ఆయన స్థితప్రజ్ఞుడు. ఆయనకి కోపం వచ్చినా ఆయన కళ్ళల్లో కోపం కనపడదు, మొహంలో బాధ వచ్చేలా కనపడదు, ఆనందం వస్తే అసలు కనపడదు. 10 మందిలో నిన్న మేము అంతరంగికంగా ఒక 15 మంది, సుమారు 15 మంది చూసాను. 2-3 ఫోటోలు కూడా వచ్చాయి, చూసాను. 15 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్స్. ఎంపీ క్యాండిడేట్లు ఎవరు లేరు, ఎమ్మెల్యే క్యాండిడేట్లో ఉన్నాం. సో మా అందరితో మాట్లాడుతున్నప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్ మాకు అర్థమవుతుంది కదా, చాలా హుషారుగా ఉన్నారు. సరే 18 గంటలు ప్రయాణం చేసి వచ్చి విమానం దిగిన తర్వాత ఆయన నవ్వలేదేమో అని చెప్పి ఏదన్నా ఒక పర్టికులర్ ఫోటో చూసి ఏదో కొద్దిమంది సంతోషిస్తే అది వాళ్ళ కర్మ అనుకోవాలి తప్ప ఈజ్ వెరీ వెరీ హ్యాపీ. కానీ మన వైపు విజయం రాబోతుంది, మనం గెలవబోతున్నాము అంటే ఆ ఆనందం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి దగ్గర కావచ్చు, లేదంటే ఆ కూటమికి సంబంధించిన టీడీపీ నేతలకు సంబంధించి సజ్జల గారు మాట్లాడుతున్నప్పుడు కానీ, పేరు నాని గారు మాట్లాడుతున్నప్పుడు కానీ, అంటే ఇంకా వాళ్ళ విషయానికి రాలేదు కదా. ఫస్ట్ ఈ విషయం అయిపోయిన తర్వాత ఆ విషయానికి వద్దాం. అంటే 1 by 1 అన్ని ఒకేసారి మాట్లాడలేం కదా. ఇప్పుడు నేనున్నా మరి నా మొహం చూస్తే నీకు అర్థం కావట్లా. మీరు ఎప్పుడు రాజుగారిలో ఆ తేజస్సు అది ఎప్పుడు అలా ఉంటూనే ఉంటుంది. సార్ మా పార్టీలో ఎవరు మాట్లాడినా ఎవరు లేరు. లోకేష్ గారు మరి ఆయన కూడా హాలిడేకి వెళ్ళారు. మరి వరుసగా మరి ఆయా సార్ లోకేష్ గారి విషయం ఇక్కడ చిన్న డౌట్ సార్. 1.5 సంవత్సరం చేసి మరి ఆయన షార్ట్ ట్రిప్గా ఆయన కూడా వెళ్ళొచ్చాడు. వచ్చారా? ఆయన కూడా ఇంకా రాలేదు. వస్తారనుకుంటా రేపు వెళ్ళండి. అంటే ఎందుకు లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు వెళ్ళే టూర్ని అంత గోప్యంగా అంత సీక్రెట్గా ఉంచారు? వచ్చిన తర్వాతే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి తెలిసింది. కాదు ఇది వాళ్ళ
ప్రైవేట్ టూరు ఇప్పుడు పలానా చోటకి వెళ్తున్నారు అంటే వెళ్ళిపోతారు. తెలుగుదేశం వాళ్ళు చాలామంది వెళ్ళిపోతారు. ఇంకా అక్కడ కూడా టూర్ ప్రైవేటే కానీ పబ్లిక్ ఫిగర్స్ కదా. పబ్లిక్ ఫిగర్స్ ఎక్కడికి వెళ్తున్నా కూడా చంద్రబాబు గారు ఏమయ్యారు అనేటువంటి కనీసం ఒక వారం రోజులు ఈవెన్ టీడీపీకి సంబంధించిన ఛానల్స్ లో కూడా ఒక సందిగ్ధత అయితే నెలకొంది. క్వశ్చన్ మార్క్ పెట్టే డిబేట్లు నడిచాయి. అసలు ఆయన వెళ్తున్నారనే సంగతి అందరికీ తెలుసు. ఎక్కడికి వెళ్తున్నారో ఇప్పుడు కాదు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు కూడా ఆయన హాలిడేకి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళారు అనేది ఎప్పుడు కూడా తెలియదు. గత 20 సంవత్సరాలుగా కూడా ఆయన ప్రతి న్యూ ఇయర్కి ముందు కూడా 3-4 రోజులు వెళ్ళిపోతారు. ఆయన ఎక్కడికి వెళ్ళారో ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే ప్రశాంతంగా ఉండేది ఆ 3-4 రోజులు ఆయన. సో కాబట్టి ఆ 3-4 రోజులు ఎక్కడికి వెళ్ళారో చెప్పరు. ఓకే, అది ఇవాళ కొత్త కాదు, ఇప్పుడు కూడా అదే. అంటే ఎక్కడికి వెళ్ళారో చెప్పకపోయినా కూడా టూర్కి అయితే వెళ్తున్నా అనే విషయాలు కూడా అసలు ఎక్కడ బయటికి రావు. వెళ్తున్నట్టు వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తారనేది పర్సనల్ ఇష్యూ, బట్ వెళ్తున్నాము అనేది కూడా బయటికి రాదు. అసలు వెళ్తున్నాము అనేది రావచ్చు, రాకపోవచ్చు, ఒకసారి రావచ్చు. ఇప్పుడైతే బుద్ధే తెలుసు అందరికీ. లోకేష్ గారు కూడా సేమా? లోకేష్ ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు లోకేష్ గారు ఏమి ఆయన చంద్రబాబు నాయుడు గారి లాగా ముఖ్యమంత్రి పదవులు చేయలేదు కదా ఇంకా ఏమి. సో ఆయన ఉంది, ఆయన అసలు ఇండివిజువల్, ఈ హెస్ గాట్ ఫ్రీడమ్. వెళ్తారు, వస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూతుర్లు ఎక్కడికైనా వెళ్తామని చెప్పట్లేదు కదా. అఫ్కోర్స్ ఈయన ఈజ్ ద ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ ఆఫ్ ద పార్టీ. బట్ వాళ్ళు రాజకీయాల్లో లేరు, చదువుకుంటున్నారు. వాళ్ళ బట్ స్టిల్ ప్రైవేట్ లైఫ్ వాళ్ళది. సరే, ఈయన ఆల్రెడీ ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చారు కాబట్టి పబ్లిక్ అడుగుతారు కదా. వచ్చినంత మాత్రాన ఏ రోజు ఎక్కడికి వెళ్ళారు, ఎన్ని గంటలకు టిఫిన్ చేశారు, అవన్నీ అవసరం లేదు. జనరల్ గా ఇన్ని రోజులు కనపడకుండా పోయినప్పుడే క్వశ్చన్స్ వస్తాయి కదా. జగన్మోహన్ రెడ్డి కోర్టుకి అప్లై చేసే ఫార్మాలిటీ ఉంది కాబట్టి, పబ్లిక్ డాక్యుమెంట్ కాబట్టి చెప్పాల్సి వస్తుంది తప్ప అదర్వైజ్ ఆయనైనా చెప్పడు. ఎందుకంటే పర్సనల్గా వెళ్ళేటప్పుడు, ఇప్పుడు ఆయన డావోస్ వెళ్ళేవారు అఫీషియల్ ఫంక్షను, అప్పుడు ఐడెంటిటీ మొత్తం ఇవ్వాలి. ఇలా ప్రైవేట్గా వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్తే మళ్ళీ ఇక్కడ కలవడానికి అవకాశం లేని వాళ్ళు ఒక 50 మంది ఏమన్నా తక్కువ 3 లక్షలు పెట్టి టికెట్ కొనుక్కుంటారు, మళ్ళీ అక్కడ తయారైపోతారు. ప్రశాంతత ఉండదు కదా. ఏదో 4 రోజులు రిలాక్స్ అవుదాం భార్య పిల్లలతో వెళ్తారు. అప్పుడు ఇవన్నీ అలా కరెక్ట్ కాదు. అసలు నీ ప్రశ్నే తప్పు. ప్రశ్న అడగడమే రాంగ్ అంటారా? చాలా. సరే, ఇంతకుముందు మీరు అన్నట్లుగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నేతల దగ్గరికి వద్దాం. అధికారంలోకి వస్తున్నామని చెప్పి కూటమి నేతలు అలా చెప్తున్నారు, రెండోసారి అధికారంలోకి రాబోతున్నాం అని చెప్పి వైసీపీ నేతలు కూడా అలాగే చెప్తున్నారు. కానీ వీళ్ళు నవ్వుతూ చెప్తున్నారు, వాళ్ళు ఏడుస్తూ చెప్తున్నారు. ఎందుకంటారు? ఎందుకు ఏడవలసిన? వాళ్ళు రావట్లేదు కాబట్టి ఏడుస్తూ చెప్తున్నారు వైసీపీ వాళ్ళు. సదర్ గారి స్టేట్మెంట్లు చూశారు కదా. కానీ వైజాగ్ కేంద్రంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాము, పలానా రోజు అని చెప్పి చెప్తున్నారు. ఆ టైంకి అక్కడ హోటల్స్ అన్ని కూడా ఫుల్ అయిపోయినటువంటి కామెంట్స్ కూడా నడుస్తున్నాయి. అదే మొత్తం ఏ హోటల్ ఆ మాత్రం కాన్ఫిడెన్స్ లేకపోతే అట్లా. అదే కాన్ఫిడెన్స్ ఉంటే నిజంగా హోటల్ బుక్ చేసేవారు. ఏ హోటల్ ఎవడో బుక్ చేయరా, అదంతా డూపు. ఓకే, ఏ హోటల్కి ఫోన్ చేసినా అన్ని రూమ్లు ఖాళీ. హోటల్కి ఫోన్ చేసాం, ఇది తాజ్లో అడిగాము, ఎక్కడ అడిగినా కూడా, ఈవెన్ వాళ్ళ సొంత హోటల్ రాడిసన్ అడిగినా కూడా రూమ్లు ఉన్నాయి. ఏదో ఊరికనే అలా కొన్ని పనులు చేసుకోవటం కోసం ఈ లోపు అలాగొక ఇది. సరే, జనరల్గా పార్టీలకు సంబంధించి ఈ పార్టీ అధ్యక్షుడైనా ఆ పార్టీ అధ్యక్షుడైనా మేమే గెలుస్తామని చెప్పడం కామనే రిజల్ట్స్ వచ్చేంత వరకు. కానీ గతంలో కూడా మీరు కొన్ని సర్వేలు నిర్వహించున్నారు. ఆఫ్టర్ ఎలక్షన్ కూడా మీరు ఏమైనా సర్వే నిర్వహించారా? ఆఫ్టర్ ఎలక్షన్ అంటే మేము ఎలక్షన్ జరగటానికి 24 గంటల ముందు వరకు కూడా నిర్వహించాం. ఓకే, కాబట్టి పోస్ట్ పోల్కి దానికి పెద్ద తేడా వచ్చే అవకాశం లేదు. అందుకే పోస్ట్ పోల్ చేయాలంటే చిన్న శాంపుల్ చేస్తారు. బట్ ముందు రోజు వరకు కూడా ఉంది కాబట్టి ఇక నేను పోస్ట్ పోల్ పెద్దగా పట్టించుకోవాలి. ఏదో శాంపుల్కి, ఓకే, ఏదో జిల్లాకు ఒకటి అలాగా చేయటం తప్ప. ఏంటి అసలు అంటే ముందు రోజు వరకు మీరు చేసినటువంటి సర్వేలో మీకు వచ్చినటువంటి రిపోర్ట్? మాకు వచ్చిన రిపోర్ట్ ఆల్మోస్ట్ 135 to 140 ఆ రేంజ్లో ఉంది. కన్జర్వేటివ్గా నేను ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా కూడా ఖచ్చితంగా అయితే ఇది మీ పర్సనల్ రిపోర్టా, లేదంటే ఈ విషయం కూటమి నేతలు అందరూ ఇదే మాట చెప్తున్నారు, అందరికి కలిపి చేసిందా, మీ పర్సనల్ రిపోర్ట్ వచ్చింది? వేరే వాళ్ళు తెలుసుకున్నారేమో నాకు తెలియదు, కానీ ఇది నా వరకు నా రిపోర్ట్. ఓకే, కానీ రాష్ట్రంలో
ఎవరెవరు ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు అనేది ఒక 4-5 మీదే బాగా బెట్టింగ్స్ కూడా నడుస్తున్నాయి. ఒకటి కుప్పం నుంచి చంద్రబాబు గారు, పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు, పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు, మంగళగిరి నుంచి లోకేష్ గారు, ఉండి నుంచి రఘురామరాజు గారు. ఈ 5 మాత్రమే ఎందుకు ఇంత హైలైట్ అవుతున్నారు, హైలైట్ అయ్యారు? ఈ 5 ఎందుకు హైలైట్ అయ్యారంటే ఈ 5 ఎలాగైనా ఓడించాలని జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ కంకణం కట్టుకున్నారు కాబట్టి. ఈ 5 ఆయన కూడా ఉన్నారు కదా. ఈ 5 అంటే అది ఆయన ట్రై చేసింది అయితే ఈ 4. మేము 4 మా 4 మీద స్పెషల్ ఫోకస్ అయితే పెట్టాడు. సో అది అవతల సైడ్ నుంచి మరి వైఎస్ఆర్ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి కాబట్టి ఇక్కడ ముఖ్యమంత్రి క్యాండిడేట్ లాగానే చంద్రబాబు నాయుడు గారి లాగా అది కూడా పెట్టుకొని ఉండొచ్చు. ఆ 4లో మొదటగా మనం ఎదురెదురు కూర్చొని ఉన్నాం కాబట్టి ఫస్ట్ మనతోనే స్టార్ట్ చేస్తే రఘురామరాజు గారికి ఉండిలో పరిస్థితి అంటే ఏం చెప్తారు సార్? నాకు వాళ్ళ 4 వచ్చినంత మెజారిటీలు రావు. నాకు ఒక ఇండిపెండెంట్ని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టాడు, వైసీపీ ముసుగేసి. సో అతను కొన్ని ఓట్లు చీల్చుకుంటాడు కాబట్టి నాకు నా ఫెయిర్ ఎస్టిమేషన్ అయితే ఇట్ విల్ బి ఓవర్ 25,000, మినిమం 25,000 ఖాయం. ఓకే. అతనికి ఎన్ని ఓట్లు వస్తాయి అన్న దాని మీద ఇది పెరుగుతూ ఉంటుంది. ఓకే. అది లీస్ట్ అతనికి చాలా ఎక్కువ ఓట్లు వస్తాయని ఊహించుకుని నేను 25,000 అంటున్నా. అతనికి ఊహించినన్ని ఓట్లు రాకపోతే, చాలామంది రావు ఇండిపెండెంట్గా ఎవడేస్తాడని అంటున్నారు, రాకపోతే ఇది 40,000కి వెళ్ళినా ఆశ్చర్యం లేదు. ఓకే. బట్ నేనైతే ఐఎమ్ ఆల్వేస్ కన్జర్వేటివ్. సో 25 నుంచి 40,000 మధ్యలో మీ మెజారిటీ ఉండబోతుంది. మినిమం, మ్యాక్సిమం 40 అప్పర్ లిమిట్. ఓకే. ఈ మధ్యలో ఉంటా. బట్ వేరాస్ కళ్యాణ్ గారు కానీ బాబు గారు కానీ ఇవన్నీ 50+ స్ట్రైట్. కానీ ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తున్నాము, గెలిచి తీరుతాము అనేటువంటిది ఎలక్షన్ ముందు నుంచి చెప్తూ ఉన్నారు. బట్ ఇప్పుడు మీరు 50,000కే పరిమితం చేశారు దాన్ని. నేను చెప్తున్నాను కదా, నా లెక్క నేను 25కే పరిమితం చేసుకున్నా. నేను చెప్పిన దాని మీద ఎక్కువ రావాలి తప్ప నేను ఎప్పుడూ అతిగా మాట్లాడినా. జగన్మోహన్ రెడ్డి లాగా వై నాట్ 175, వై నాట్ 175, వై నాట్ అలా మాట్లాడను. నేను చెప్పిన దాని మీద ఒక ఓటైనా ఎక్కువ ఉంటుంది తప్ప తగ్గదు. అలాగే కన్జర్వేటివ్గానే చెప్తున్నా. నేను 50,000 పై మాట అన్నా వాళ్ళిద్దరికి. అంటే 1,00,000 కూడా 50,000 పైన ఉంది కాబట్టి అట్లా కూడా అనుకోవచ్చు. అలా కూడా అనుకోవచ్చు. కానీ నేను అలాగంటలేదు, 50,000 పైనే ఉంటుంది. అలా అనుకుంటే 10,000 అనే చెప్పచ్చు, ఏదైనా 10,000 పైనే అని కాదు. 50,000కి తగ్గదు అన్నది నా లెక్క. ఓకే. అలాగే లోకేష్ గారిది నా ఉద్దేశంలో 35,000 తగ్గదు. ఎందుకంటే అదర్వైజ్ లోకేష్ పట్టి అదర్వైజ్ చాలా టఫ్ సీట్ అది మంగళగిరి. ట్రెడిషనల్గా ఎప్పుడు కూడా తెలుగుదేశం ఒకే ఒకసారి నెగ్గింది అక్కడ. ఈసారి ఆయన అక్కడ బాగా పనిచేయబట్టి జగన్మోహన్ రెడ్డి ఎంత స్కెచ్ చేసినా అక్కడ ఈ షుడ్ క్రాస్ 35. ఆ పైన అంతైనా రావచ్చు. నేను చెప్పింది లీస్ట్. నాకు 25 అని ఎలా చెప్పానో ఆయనకి 35, వాళ్ళిద్దరూ 50+. ఓకే. సో పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మెజారిటీ కావచ్చు లేదా గెలుపుకి సంబంధించి కావచ్చు ఏం చెప్తారు? గెలుస్తాడని అనుకుంటున్నాను. ఓడిపోవాలని కోరుకుంటున్నా కానీ గెలుస్తాడు. ఎందుకు ఓడిపోవాలని కోరుకుంటున్నారు? ఎందుకంటే అతను దుష్టుడు దుర్మార్గుడు కాబట్టి, నన్ను చంపాలని చూశాడు కాబట్టి. సో నా దృష్టిలో అతను పనికిమాలినాడు కాబట్టి ఓడిపోవాలని కోరుకుంటున్నా. కానీ అతను సర్వేలు బట్టి నెగ్గుతాడు. కానీ రకరకాల సర్వేలు రిలీజ్ అవుతున్నాయి సార్, రాష్ట్రానికి సంబంధించి నేషనల్గా కావచ్చు, లోకల్గా కావచ్చు. ఏ సర్వే చూసినా కూడా దాదాపుగా 10 సర్వేలు రిలీజ్ అయితే 8 సర్వేలు వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా చెప్తున్నాయి, 2 సర్వేలు కూటమికి ఫేవర్గా చెప్తున్నాయి. కానీ ఈ 2 సర్వేలని ఆధారంగా చూసుకోవాలా లేదంటే ఈ 8 సర్వేలను ఆధారంగా చూసుకోవాలా? అసలు ఎందుకు సర్వేలు ఇలా వస్తాయి? నాకు తెలిసి ఒక్క టైమ్స్ నవ్వు తప్ప ఇంకెవ్వడో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్పలా. మరి ఊరికైనా ఎవరన్నా ప్రింట్ వేసి చెప్పుకుంటున్నారేమో నాకు తెలియదు. ఇంకెవడో చెప్పలా. టైమ్స్ నవ్వు ఒక్కడే చెప్పాడు. లోకల్గా ఉన్నటువంటి ఆత్మసాక్షి కావచ్చు లేదంటే ఇప్పుడు కంప్యూటర్ మీద టైప్ చేసే వాళ్ళ గురించి నేను మాట్లాడను.
అక్కడ అంతమందిని పెట్టాం, ఇక్కడ ఇంతమంది వెళ్ళారు, ఇన్ని శాంపిల్స్ అని టైప్ చేసేయటం వేరు, శాంప్లింగ్ తీసుకుంటాం వేరు. సో నేను టైపిస్టుల గురించి నేను మాట్లాడను. ఇప్పుడు లోకల్గా చేసే వాళ్ళంతా కంప్యూటర్ల మీద సర్వే అంతా చేస్తారు. కాదు, సగం మంది ల్యాప్టాప్. ఈసారి కొంచెం ఎక్కువ మందిని పెడదాం ఎంప్లాయీస్ అని చెప్పి అక్కడ పెడతాడు అంతే, అక్కడ ఎవడో ఉండడు. అంటే వీళ్ళు పెట్టినంత మాత్రం అక్కడ ఓట్లు అయితే రావు కదా, కానీ రావు, వాళ్ళ క్రెడిబిలిటీ దెబ్బతింటారు కదా. అలాంటప్పుడు వాళ్ళు అలా ఎందుకు చేస్తారు? ఉంటాయి కదా దెబ్బతింటానికి. అసలు క్రెడిబిలిటీ లేదంటారు వాళ్ళకి. లేని వాళ్ళే సగం మంది ఉంటాయిగా. క్రెడిబిలిటీ ఉన్నాడు ఎప్పుడు ఆచితూచే చెప్తాడు. సో 4వ తారీఖు ప్రజల మ్యాండేటరీ తర్వాత రాష్ట్రంలో జరిగే పరిణామాలు కావచ్చు, సంభవించబోయే పరిణామాలు కావచ్చు, ఎలా ఉండబోతున్నాయంటే ఏం చెప్తారు సార్? ఏముంది, ప్రజలు సంతోషిస్తారు. ఎన్నాళ్ళు నరకం అనుభవించాం, పనికిమాలిన ప్రభుత్వాన్ని దింపామన్న తృప్తితో ప్రజలు ఉంటారు. ఆ రోజు సాయంత్రం పండగ చేసుకుంటారు, ఒక దీపావళి లాగానే జరుపుకుంటారు, ఒక దసరా పండుగలా జరుపుకుంటారు. చాలా రిలీఫ్ ఫీల్ అవుతారు. గుండెల మీద కోరి తెచ్చుకున్న ఒక పెద్ద బండని పక్కన పెట్టుకుని బాగా రిలీఫ్ ఫీల్ అవుతారు. అంటే ఇది రాజుగారి మనసులో ఉన్న మాట, లేదంటే రాష్ట్రంలో ప్రజల మనసులో ఉన్న మాట? రాష్ట్రంలో ప్రజల మనసులో ఉన్నమాట, మెజారిటీ ప్రజల మనసులో ఉన్నమాట. అరే నీ గురించి నీ తల్లి నీ చెల్లె తిడతా ఉంటే నువ్వేం మనిషివా అనుకోరా ప్రజలు? నీ కన్న తల్లి, నీ సొంత చెల్లి, నీ చెల్లెల మీద దరిద్రంగా నువ్వు కామెంట్లు చేయించేవాడివి. అసలు స్త్రీలు అంటే నీకు అసలు కనీసం గౌరవం ఉందా? నీ సొంత చిన్నాన్నే లేపేసిన వాళ్ళని అరెస్ట్ అవ్వకుండా నువ్వు కాపాడుకుని, సరే ఇతను కూడా ఉండుండొచ్చు. ఈ చిన్న ఇష్యూకే వస్తే దాదాపు గత 5 సంవత్సరాలుగా ఇదే అంశాన్ని టీడీపీ లేవనెత్తుతుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అనేక మీటింగ్లలో, అనేక సభల్లో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఫైనల్గా చంద్రబాబు గారు అనేది అంటే ఇది మీ కుటుంబ సమస్యని రాష్ట్రం మీద ఎందుకు రుద్దుతున్నారని మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించినటువంటి పరిస్థితి. ఎందుకు ఆ కామెంట్ చేయాల్సి వచ్చింది సార్? అంటే ఇప్పుడు ప్రజలకు అర్థం కాదంటారా ఇట్లాంటి కామెంట్ చేసినప్పుడు? ప్రజలకి చాలా స్పష్టంగా అర్థమైంది. వివేకానంద రెడ్డి గారిని ఎవరు లేపారు, ఎవరు లేపించారు, సూత్రధార ఎవడు, మధ్యపాత్రధార ఎవడు, యాక్టర్లు అంటే వేసేసిన వాళ్ళు దొరికారు. మధ్యలో వేసినోడికి మధ్యలో ఉన్న వాళ్ళు కూడా దొరికారు, చార్జ్షీట్లో వేశారు. అసలు ఈయనని ప్రోత్సహించిన కూడా ఇంకా రావాలి. అక్కడికి ఆపారు, అక్కడికి ఆపించుకోగలిగారు ఆ ఇన్వెస్టిగేషన్. తర్వాత అయినా వస్తుంది. ఇప్పుడు మరలా తర్వాత రాష్ట్ర సమస్యగా మారే అవకాశం ఉంది. అది రిజల్ట్స్ తర్వాత రాష్ట్ర సమస్య లేదు, కుటుంబ సమస్యగా అలాగే మిగిలిపోయే అవకాశం ఉందా? కుటుంబ సమస్య తేలిపోతుంది. కుటుంబంలో ఎవరిని వేస్తారు అన్నది ఒక 5-6 నెలలు అటు ఇటు అయినా తేలుతుంది. సిబిఐ అయితే తెలుస్తుంది. సరే తర్వాత శిక్ష ఏం పడుతుంది అనేది మళ్ళీ అది జగన్మోహన్ రెడ్డి ఈ కేసులాగా 10 ఏళ్ళు పట్టవచ్చు, అందరూ ఏం పడుతుందో చూద్దాం. బట్ పలానా వాడు ఏం చేశాడు అని అయితే తేలుతుంది. ఆల్రెడీ ఒక క్లైమాక్స్కి వచ్చింది, ఆపేరు అలాగా. ఇప్పుడు రాష్ట్రంలో మీరు వస్తా అంటున్నారు, కేంద్రంలో పరిస్థితి ఎలా ఉందంటే ఏం చెప్తారు సార్? బీజేపీకి కాస్త ఎదురుగాలే వీస్తుంది అనేటువంటి కామెంట్లు కూడా వస్తున్నాయి. ఎంత ఎదురుగాలి వీచినా అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు బీజేపీకి స్టాండ్ అలోన్ 370 సీట్లు డెఫినెట్గా రావు అని నేను అనుకుంటున్నా. కానీ 300 స్థానాలకు తగ్గవని అనుకుంటున్నా. ఓకే, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది 303 నుంచి 370. నా ఉద్దేశంలో 300కి భారతీయ జనతా పార్టీ స్టాండ్ అలోన్ తగ్గవు. అంటే ఇది ఏపీకి సంబంధం లేకుండా వాళ్ళకి వచ్చేవా? ఏపీతో కలుపుకొని వాళ్ళకి ఏపీలో వస్తాయని, ఏపీలో కూడా 4 వస్తాయని లెక్కెట్టుకున్నాం కనీసం. అంటే ఇందాక టీడీపీకే 22 నుంచి 23 వస్తాయి అంటున్నారు, దాంట్లో 4 కలుపుకునే. టీడీపీ పోటీ చేసింది 17 అయితే 23 ఎలా వస్తాయి అమర్నాథ్? కూటమిలో 23, 20 నుంచి 22 వస్తాయనేది నా అంచనా. దాంట్లో 4 బీజేపీకి వస్తాయి. 4 బీజేపీ ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. టీడీపీ తరఫున పోటీ చేసిన 17 మంది గెలుస్తున్నారు. 17, 4, 21, ఇంకోటి 1, 2 వచ్చినా జనసేన 2. 20 వస్తే టీడీపీ కూడా కొనిపోతాయి కదా, కొన్ని ఉండిపోవచ్చు.
పోకపోవచ్చు కూడా. బట్ నేను అనేది 20 మినిమము, ఇట్ మే గో అప్ టు 23 అని కూడా ఉంది ఓకే మా అంచనాల్లో. సో 20 అయితే కనీసం వస్తాయి, 23 వచ్చినా ఆశ్చర్యపోతున్నా. ఓకే, కానీ ఇదే ఫిగర్ వైసీపీకి చెప్తున్నారు వాళ్ళ సైడ్ నుంచి. ఏం చేస్తాం? ఇప్పుడు సట్టా మార్కెట్ చూస్తే వాళ్ళకి 7-8 వస్తాయని ఇదే 2019లో చూస్తే మీరు అదే వైసీపీ నుంచి పోటీ చేశారు, వాళ్ళకి వచ్చినటువంటి 22లో భాగంగా మీరు ఒకళ్ళు. అవును. కానీ ఇప్పుడు ఆ 22 నుంచి 3 పడిపోయి 3 సీట్లతో గెలిచినటువంటి టీడీపీ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి కావచ్చు, అవును 22కు వచ్చే అవకాశం ఉందంటారా? ఉంది, ఖచ్చితంగా ఉంది. అసలు డౌట్ ఎందుకు? టీఆర్ఎస్ ఇప్పుడు అసలు సింగిల్ సీట్ రాదు ఎంపీ. కానీ ఇక్కడ టీఆర్ఎస్కి వచ్చినా రాకపోయినా కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఇది పెద్ద మ్యాండేటరీ కాదు కదా, దీన్ని మ్యాండేటరీగా చూడాల్సిన అవసరం కూడా లేదు. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీయే అంటే రావడానికి పోవడానికి పెద్ద సమయం అక్కర్లేదని చెప్తున్నా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా. ఓకే, టీఆర్ఎస్ అనేది జాతీయ స్థాయి పార్టీగా ఎదిగిపోయి ఆయన ప్రధానమంత్రి అవుదాం అనుకున్నాడు, ఉన్న సీటు పోగొట్టుకున్నాడు ఆయన. సో ప్రజలు చాలా టూ స్మార్ట్, ఎత్తాల్సిన సమయంలో ఎత్తారు, తొక్కేయాల్సిన సమయంలో తొక్కేస్తారు. కానీ ఇక్కడ 10 years కంటిన్యూగా సెకండ్ టర్మ్ కూడా కేసీఆర్ గారిని చూసాం కాబట్టి ఆఫ్టర్ 10 years ప్రజల్లో కూడా యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది కాబట్టి ఇక్కడ 5 ఏళ్ళకి వచ్చింది. బట్ ఇక్కడ రాష్ట్రం విడిపోయిన తర్వాత 5 ఏళ్ళు చంద్రబాబు గారు, 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంటే 5 ఏళ్ళలోనే అసహ్యం వచ్చేసింది. ఇంత అట్లీస్ట్ తెలంగాణలో కేసీఆర్ గారి పరిపాలన సరిగ్గా లేదు అని నేను అంటలా, బట్ చాలా తప్పులు జరిగినాయి. ఈ టెలిఫోన్ ట్యాపింగ్లు కానీ, కక్షతో కూడిన కేసులు కానీ, ఇప్పుడు నా మీద కూడా జగన్మోహన్ రెడ్డి దరిద్రపు కేసులు కావాలని నన్ను హింసించాలనుకున్నప్పుడు కేటీఆర్ కోఆపరేటెడ్ విత్ హిమ్. కేసీఆర్ గారికి తెలియకుండా జరిగింది, ఓకే, బట్ కేటీఆర్ కోఆపరేటెడ్ విత్ హిమ్. ఓకే, అలాగా తప్పు నా ఒక్క విషయం అనే కాదు, ఆ సమాచారం మీ దగ్గర క్లారిటీగా ఉందా? ఫుల్గా. ఓకే, అసలు ఇంకోటి, అసలు అన్నిట్లుకన్నా దారుణం, ఏదో ఓట్లు ఏదో ఎమ్మెల్యేలను కొనుగోలు అని చెప్పి ఒక ఫ్రాడ్ కేసు ఒకటి తయారు చేశారు వీళ్ళు, హుక్అప్ చేశారు, ఏదో స్వామీజీలు ఓట్లు. అందులో నాకు కూడా 41 days నోటీస్ ఇచ్చారు. కానీ మీ పేరు ఎప్పుడు రాలేదు కదా? ఎందుకు రాలేదయా? నాకు నోటీస్ వచ్చింది, సాక్షి పేపర్లో నన్ను పిలుస్తున్నారని కూడా రాశాడు, పిలిచారు, ఆ తర్వాత వెనక్కి తీసుకున్నారు. నేను కోర్టుకి వెళ్ళా, చాలా జరిగినాయి. ఓకే, అక్కడేంటి నా మీద ఎలిగేషను? ఆ స్వామీజీ, నేను బేసిక్గా హిందువుని, స్వామీజీ ఎవరైనా కనపడితే నమస్కారం పెడతాం. ఓ ఫోటో ఉంది ఢిల్లీలో స్వామీజీని నేను కలిసినప్పుడు ఓ ఫోటో ఉంది. ఆ ఫోటో పెట్టి నమస్తే తెలంగాణలో 2-3 రోజులు వేసేసి ఓకే నన్ను కూడా అక్యూజ్డ్గా పెట్టారు. ఓకే, ఏంటంటే నేనంతా ఫండ్ చేస్తాను ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలని. అసలు ఆ కేసే బుద్ధి లేని కేసు. భారతీయ జనతా పార్టీకి 2 ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళు ప్రభుత్వాన్ని 98 సీట్లు ఉంటే పడగొట్టేస్తారండి. అసలు బుద్ధి ఉందా? అందులో భారతీయ జనతా పార్టీ తరఫున నేను ఏదో డబ్బులు పెడతాను, నేను భారతీయ జనతా పార్టీకి సన్నిహితుడిని అని చెప్పి రాశారు. అసలు నాకు సీట్ ఇవ్వలేదు కదా వీళ్ళు. అవును, దీన్ని బట్టి అర్థమైపోయింది అది ఎంత బోగస్ కేసు. ఇప్పుడు రిలీజ్ అయి ఉంటారు మేబీ, కానీ ఆ టైంలో మీరు బీజేపీతో సన్నిహితంగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కూడా. ఇప్పుడు సన్నిహితంగానే ఉన్నా, నాకు సీట్ ఇవ్వకపోవడానికి 1,00,000 కారణాలు ఉన్నాయి. బట్ కర్ణాటకలో ఏదో పార్టీ మెర్జ్ అయింది బీజేపీలో, ఆ మెర్జ్ చేసిన వాడి ద్వారా కూడా ఒక కండిషన్ పెట్టించాడంట జగన్మోహన్ రెడ్డి, ఈయన అనునాయుల ద్వారా కూడా పెట్టించాడు అంటారు. సో ఎటు తిరిగి ఏ పత్తి కారణం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తుంది నాకు సీట్ రాకపోవటానికి. సరే, నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నా, అప్పుడు బాధపడ్డాను. కానీ నా తెలుగు ప్రజలకి నేను డైరెక్ట్గా ఇక్కడే ఉండేలాగా నాకు ఒక మంచి అవకాశం. సో బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్, అన్ ఆపర్చునిటీ ఇన్ ది క్రైసిస్. నాకు ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నా. సో నాకు హ్యాండ్ చేయాలనుకుని నాకు మెయిల్ చేశాడు పిచ్చోడు తెలియక.
కానీ ఎన్ని రకాలుగా ఎవరెన్ని కామెంట్లు చేసినా సరే, ఎవరెన్ని చేసినా సరే, మరలా ఎంపీగానే పోటీ చేస్తా, మరలా పార్లమెంట్లో అడుగుపెట్టి తీరుతా అని చెప్పి చాలాసార్లు చాలా రకాలుగా రాజుగారు బల్లగుద్ది మరీ చెప్పారు. కానీ ఫైనల్గా ఏదో ఉంటే అది గుద్దు మరీ చెప్పా. ఫైనల్గా ఎమ్మెల్యేకి ఎందుకు కన్ఫ్యూస్ అవ్వాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు సార్? ఏం చేస్తాం, నాకు సీటు ఇవ్వనలేదయా. ఆ సీటు భారతీయ జనతా పార్టీ తీసుకుంది. అది తీసుకున్న తర్వాత వాళ్ళు నాకు ఇవ్వనన్నారు. మరి ఏం చేస్తాను, నా కాన్స్టిట్యున్సీ బీజేపీ తీసేసుకుంది. బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఓట్లు తక్కువైనా మరి చాలా పవర్ఫుల్ పార్టీ. కానీ అది కూడా చాలా గట్టిగానే చెప్పారు కదా, కూటమిలో భాగంగా 3 పార్టీలు కలిసే పోటీ చేస్తే, కూటమిలో భాగంగా నరసాపురం ఎవరికి వస్తే అసలు ఆ పార్టీ నుంచే నా పోటీ ఉంటుంది. 3 పార్టీల్లో ఏ పార్టీ కూడా ఇంకో 2 పార్టీలతో కలిసి వెళ్తాము అన్న గ్యారంటీ వాళ్ళెవ్వరికీ లేని రోజుల్లో, ఆ పార్టీకి కూడా లేని రోజుల్లో మీరే పార్టీకి లేని రోజుల్లో నేను 3 కలిసి పోటీ చేస్తారని 2.5 ఏళ్ళ క్రితం చెప్పి వీళ్ళు 3 కలిసేలాగా నా తంటాలు నేను పడ్డా. వీళ్ళు 3 కలవటానికి మీ ఇది కూడా ఉందా? డెఫినెట్గా ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే మాట చెప్పారు, నేను తిట్లు తిన్నాను. పవన్ కళ్యాణ్ గారి పాత్ర 99% ఉండుండొచ్చాయా, నేను కాదంటా. అసలు ఇవన్నీ ఎందుకు? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కలిశారు తెలుగుదేశంతో? చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి వెళ్ళిన తర్వాత. అప్పుడైనా లోపలికి ముందు నుంచి మాట్లాడుతున్నాను. ఎన్ని నా ఎన్ని సజీవ సాక్ష్యాలు వీడియోలు ఉంటాయి. మీరు అన్నట్టు 2.5 years నుంచి చెప్తూనే ఉన్నారు. చెప్పాల్సిన అవసరం లేదు నాకు. 2.5 సంవత్సరాల నుంచి చెప్తున్నా. డస్ ఇట్ మీన్ 2.5 సంవత్సరాల క్రితం కళ్యాణ్ గారు తెలుగుదేశం కలుస్తారు, ఈ 3 కలుస్తారని అనుకున్నారా? అనుకోలేదు కదా. వాళ్ళు అనుకోలేదు. నేను 2.5 ఏళ్ళ నుంచి చెప్తున్నాను కదా, చారిత్రక అవసరం వీళ్ళు కలవటం, కాబట్టి కంపల్సరీగా కలుస్తారు. కలిసిన కూటమి నుంచే నేను పోటీ చేస్తాను అని చెప్పా. ఎంపీగా చేయలేదు, ఎమ్మెల్యేగా చేశా కూటమి నుంచి, అంతే. అంటే దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది కదా సార్. దాన్ని మీరు అంత సింపుల్ గా చెప్పొచ్చు, ఎంపీగా చేయలేదు ఎమ్మెల్యేగా చేశాను మీరు సింపుల్ గా తీసుకోవచ్చు. డిఫరెన్స్ అనుకుంటున్నావు, బట్ ఏదో ఒకటి పోటీ చేశారు కదా అనే ఆనందం మీలో ఉండొచ్చు. ఏదో ఒకటి కాదు, నువ్వు చాలా 90% ఆఫ్ ద పొలిటీషియన్స్ ఎమ్మెల్యే టికెట్ రాకపోతే ఇవాళ ఎంపీకి ఏడుస్తే వెళ్తున్నారు. మెజారిటీ ఆఫ్ ద హార్డ్ కోర్ పొలిటీషియన్స్ దే డోంట్ వాంట్ టు బి అన్ ఎంపీ. దే ఆల్వేస్ ప్రిఫర్ అన్ ఎమ్మెల్యే సీట్. ఎందుకో నాకు తెలీదు, కానీ నాకైతే మటుకు ఎంపీ అనేదే నాకు ఇష్టం. నేనేదో అది నాకు ఇష్టం లేదని ఇక్కడికి వచ్చేసానని యథోసలు నేను చెప్పను, కానీ ఇప్పుడు ఇష్టపడుతున్నానని మటుకు నిజం చెప్తున్నాను. కానీ ఎమ్మెల్యేలని ఎంపీలుగా పెడుతున్నారు, ఎంపీలు ఎమ్మెల్యేలుగా పెడుతున్నారు, ఈ కాన్స్టిట్యూన్సీలు తీసుకెళ్ళి ఆకాంక్షలు పెడుతున్నారు. ఇటువంటి నా రాజకీయ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక డైలాగ్ వాడారు ఒక మీటింగ్లో. కానీ ఆ తర్వాత కూటమిలో కూడా ఇవే పరిస్థితులు ఆల్మోస్ట్ సంభవించినాయి. నేను ఉన్నానంటే నా పార్లమెంట్లోనే, నా సొంత ఊర్లోనే నేను పోటీ చేస్తున్నాను. ఇప్పుడు నా స్వగ్రామం ఉండిలో ఉంది, ఉండి నా ఎగ్జిస్టింగ్ పార్లమెంట్లో ఉంది. సో నేను అక్కడి నుంచే పోటీ చేస్తున్నాను తప్ప నేను ఏదో కడప లేకపోతే శ్రీకాకుళం వెళ్ళి పోటీ చేయట్లా. అంటే నాట్ ఓన్లీ రఘురామరాజు గారు, దాంట్లో కూడా కొన్ని జరిగినటువంటి మార్పులు చేర్పులు కావచ్చు, కొంతమందికి ఇస్తానన్న వాళ్ళకి ఇవ్వలేకపోవడం కావచ్చు, టికెట్లు ఇచ్చి కూడా అనౌన్స్ చేసి కూడా తర్వాత మరలా పేర్లు పక్కన పెట్టి, ఉదాహరణకు చూసుకుంటే మహాసేన రాజేష్ లాంటి వాళ్ళు ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి బహిరంగంగానే వ్యతిరేకించి పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో గెలవనయ్యో మేమే దగ్గరుండి ఓడిస్తామనేటువంటి కామెంట్లు కూడా చేశారు. అది దురదృష్టం. మరి రాజేష్ పాపం ఎందుకు అలా మాట్లాడవలసి వచ్చిందో నాకు తెలియదు, కానీ అది దురదృష్టం. అతను చాలా సపోర్ట్ చేశాడు రైట్ టైంలో. బట్ గతంలో మాట్లాడిన కొన్ని వీడియోలని వైరల్ చేసి కొంత అలర్ట్ చేసి ఇప్పుడో మాట్లాడిన మాటలని ఇప్పుడు తీసుకొచ్చి చెప్పి పాపం, ఒకవేళ అలా చేస్తే తిప్పికొట్టలేనంత దీనస్థితిలో ఆయన అయితే లేడు కదా. ఒకవేళ అలా మార్ఫింగ్ చేశారు, గతంలో చెప్పారు అనుకున్నా కూడా వాటిని తిప్పికొట్టే పరిస్థితిలోనే ఉన్నాడు కదా ఆయన. ఇప్పుడు కూటమి వలన కొంచెం పొత్తు ధర్మంలో బహుశా ఏదన్నా వన్ ఆఫ్ ది కూటమి సభ్యులు ఏదన్నా మరి హార్ష్గా ఆ పార్టీ మీద మాట్లాడినందువల్ల ఏమైనా అబ్జెక్షన్ చేశారేమో నాకు తెలియదు. మళ్ళీ ఈయన కూడా మళ్ళీ జనసేన గురించి అన్నారంటే మహాసేన వాళ్ళు బహుశా ఆ మిస్అండర్స్టాండింగ్ లాంటిది ఏమన్నా ఉందేమో
ఐ డోంట్ హ్యావ్ క్లారిటీ. నేను నా తలనొప్పులో నేనున్నా, ఉమ్, దాని మీద ఫోకస్ చేయాల. ఏదైనా కారణం నువ్వు చెప్తే నాకు అర్థమవుతుంది. బహుశా అది అంటే జనసేన కళ్యాణ్ గారినే గెలవనివ్వను అని అన్నారు అంటే బహుశా అతనికి సీట్ రాకపోవడంలో జనసేన పాత్ర ఉందని పర్హాప్స్ ఈ మస్ట్ బి అంటూ దట్ అప్రహెన్షన్. అది నిజమో కాదో నాకు తెలియదు. ఉమ్, అలాంటి అప్రహెన్షన్ ఉండుండొచ్చు. ఉమ్, ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ ద డే మనసులో మాట ఏదైనా ఉంటే అందులో రాజేష్ కొంచెం ఫ్రాంక్గా చెప్తాడు. ఉమ్. అదర్వైజ్ పర్సనల్గా మరి దురదృష్టం అలా జరగటం. బాగా పోరాడాడు జగన్మోహన్ రెడ్డి మీద. అంటే ఈ వ్యతిరేకత ఏమైనా జనసేనకు కావచ్చు, పర్టికులర్గా పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, ఎలక్షన్లో ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుందా? ఈవెన్ గెలుస్తారు అని కాన్ఫిడెంట్ ఉన్నా కూడా మెజారిటీలో అయినా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందంటారా? ఇప్పుడు 50 ఉంటే 60,000 వచ్చి ఉండేది, అందుకని 50 వచ్చిందంటారంట. 60 వస్తే అదర్వైజ్ 70 వచ్చి ఉండేది, ఒక 10 తగ్గిందంటారు. దానికి ఏం ప్రూఫ్లు ఉండవు. ఆయన అతిపెద్ద మెజారిటీతో గెలవబోతున్నాడు కళ్యాణ్ గారు. స్టేట్లో ఉన్న టాప్ 4-5 మెజారిటీస్లో ఆయన ఖచ్చితంగా ఉంటాడు. ఇంకా దాని గురించి పెద్ద డిస్కషన్ అనవసరం. అయితే కూటమి అధికారంలోకి వస్తుంది అనేటువంటి కామెంట్ల తర్వాత ఎలక్షన్స్ అంటే కౌంటింగ్ దగ్గర పడుతున్నప్పుడు గెలుస్తామా లేదా, మనం చెప్పినవి నిజమవుతాయా కాదా అనేటువంటి టెన్షన్ లాంటిది ఏమన్నా ఎవరిలోనే కనిపిస్తుందా? మా కూటమిలో అయితే ఎవరికీ లేదు. అసలు ఓడిపోయే క్యాండిడేట్ని ఎతికి పట్టుకుందాం అంటే చాలా కష్టమైపోతాం. అక్కడ ఎవడు నెగ్గుతాడు అంటే ఎదగడం కష్టం అవుతుంది, ఇక్కడ ఎవడు ఓడిపోతాడో ఎదగడం కష్టం అవుతుంది. దిస్ ఈజ్ ది గ్రౌండ్ రియాలిటీ. గెలుస్తున్నాము అన్న ఆశతో కావచ్చు, కన్ఫామ్గా మనదే అధికారం అనేటువంటి ఇదిలో ఉన్నటువంటి కూటమి కొంతమందికి మీకు ఈ శాఖ అనేటువంటిది కూడా హామీలు వచ్చినాయి. దాంట్లో భాగంగా రఘురామకృష్ణరాజు గారు స్పీకర్ కాబోతున్నారు అని ఒక టాకు, లేదు హోమ్ మినిస్టర్ కాబోతున్నారు అని మరికొంతమంది టాకు. అసలు మీ అభిమానులు కావచ్చు, మిమ్మల్ని ఈ రకంగా చూడాలనుకునేటువంటి వాళ్ళ కోరిక ఇది, లేదు ఇది రఘురామ గారి దృష్టికి కూడా వచ్చిందా? ఇటువంటిది ఏమైనా ఉందా? ఏదో సోషల్ మీడియాలో మాట్లాడుకోవడం తప్ప అసలు ఎవరికి ఏ మంత్రి, అసలు ఎవరికి మంత్రి ఇవ్వాలి, ఫస్ట్ మంత్రి ఇస్తే ఎవరికి ఏ మంత్రి ఇవ్వాలి అనేది ఓన్లీ ముఖ్యమంత్రి గారి డిస్క్రిప్షను. ఎవడో మాట్లాడటానికి కూడా లేదు, ఇంతవరకు కూడా అసలు ఎవడో మాట్లాడుకోలేదు. ఇన్ని జనాలు ఏంటంటే నేను దారుణంగా దెబ్బతిని ఉన్నాను కాబట్టి, నన్ను చంపాలని చూశాడు కాబట్టి, పోలీసుల చేతుల్లో తన్నులు తిని ఉన్నాను కాబట్టి, సో ఆ పోలీసుల మీద రాజుగారి కోపంగా ఉంటాడు, రివర్స్ అవుతాడు అని. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం భయపడి తగ్గింది లేదు కాబట్టి జనాల్లో అటువంటి ఆ సెంటిమెంటు. నాలాగే పోలీస్ అట్రాసిటీసు రకరకాలుగా చిత్రహింసలు అనుభవించిన వాళ్ళ తరపున వాళ్ళ ప్రతినిధిగా నన్ను చూసుకోవాలి అని జనం అనుకుని ఉండొచ్చు. బట్ జనం అనుకుని ఉపయోగం లేదు, ఆ పార్టీ అధ్యక్షుడు అనుకోవాలి. సంచేత అది వస్తే వచ్చింది అనుకుంటాం, రావతే రాలేదనుకుంటాం తప్ప. సరే, రఘురామకృష్ణరాజు గారికి సంబంధించి ఒక్కరికి సంబంధించి వచ్చిందంటే ప్రజలు ఈ రకంగా ఆలోచించారు, లేదా మీ అభిమానులు ఆలోచించారు అనుకోవచ్చు. కానీ మీతో పాటు మరికొంతమందికి కూడా శాఖలు డిసైడ్ చేస్తున్నారు. వీళ్ళంతా ఎవరి అభిమానులు వాళ్ళకేనా? ఏమో అయి ఉండాలి. నేనైతే వినలేదు. ఎవరి గురించి ఏ శాఖ గురించి కూడా నేను వినలే. సరే, ప్రజల మైండ్లో, అభిమానుల మైండ్లో ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి. సరే, ఇవి కాసేపు పక్కన పెడదాం. అధినాయకుడి మైండ్లో ఏముంది? అసలు రఘురామరాజు గారిని ఏ విధంగా వాడుకుందాం అనేటువంటి ఆలోచన ఉంది. ఏమో నాకు తెలియదు, నాకెలా తెలుస్తుంది? నేను ఎంపీ అవుతాను అని అనుకున్నప్పుడు, మరి అది ఆ సీట్ రానప్పుడు, సో చంద్రబాబు నాయుడు గారు నాకు ఎమ్మెల్యేగా అక్కడి నుంచే, నా సొంత ఊరి నుంచే పోటీ చేయడానికి అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చారా? అవకాశం మీరు తీసుకున్నారా? నేను అలా తీసుకోగలను, ఆయన ఇవ్వకపోతే. ఆయన ఇచ్చారు కాబట్టి నేను అవకాశం. కానీ ఈ అవకాశం ఇచ్చేటప్పుడు కూడా చాలా అవకాశం రాష్ట్రంలో చాలా పరిస్థితులు నెలకొన్నటువంటి సందర్భంలో, అంటే ఇంకా టికెట్ లేదట రాజుగారికి, కూటమి నుంచి పోటీ చేసే అవకాశం లేదట, ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు లేదా అనేటువంటిది రాజుగారు తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితిలోకి వెళ్ళారు. ఫైనల్గా వన్ ఫైన్ డే చంద్రబాబు నాయుడు గారు పక్కన పెట్టుకుని మిమ్మల్ని పబ్లిక్ మీటింగ్లో ఇండిపెండెంట్గా పోటీ చేయాలని ఎప్పుడు అనుకోలే.
నాకు ఖచ్చితంగా సీట్ వస్తుంది అన్న ఆశాభావంలోనే ఉన్నా. ఉమ్, అది కూడా ఎంపీఏ మళ్ళీ తిరిగి వస్తుందని అనుకున్నా. ఉమ్, సో ఎంపీ రాలేదు, నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు, పోటీ చేశారు. ఉమ్, ఇది మొక్కుబడిగా చెప్పేది కాదు, జరిగింది ఇది. ఓకే. నేనైతే ఆఖరి ఒక వారం వరకు, అంటే నా మిత్రుడు శ్రీనివాసవరం నాకు బాగా క్లోజ్, ఒక రకంగా నాకు శిష్యుడు అనుకోవచ్చు. ఎస్ సార్. మరి అతనికి బీఫార్మ్ వచ్చేదాకా నాకు ఎంతో కొంత హోప్, ఉమ్, తనకి ఎమ్మెల్యే ఇచ్చి నాకు ఎంపీ ఇస్తారని. బట్ అతనికి ఎప్పుడైతే బీఫార్మ్ వచ్చిందో అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉమ్. పోటీ చేస్తానని అనుకున్నా. అదే జరిగింది. రాజు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, క్యాబినెట్లో ఏంటి వాళ్ళ పొజిషన్ ఎలా ఉండబోతుంది? నా పొజిషన్ అయితే నాకు తెలియదు. పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ చెప్పగలరా? గారికి ఏం కావాలనుకుంటే అది జరుగుతుంది. అంటే ఆయన ఏం కావాలనుకుంటే అది ఆయన వరకు ఉమ్, ఆయనకి ఆ స్థాయి ఉంది, మనకు ఆ స్థాయి లేదని నేను అనుకుంటున్నాను. అలా ఎలా అంటారు మీరు? అలా ఎందుకు అనుకుంటున్నారు? పోనీ అలా ఎలా అంటారు తీసి పక్కన పెడితే, అలా ఎందుకు అనుకుంటున్నారు? కాదు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక పార్టీ, నిన్నటి వరకు సిట్టింగ్ పంపిస్తారు మీరు. అవునండి, పవన్ కళ్యాణ్ గారికి ఒక పార్టీ ఉంది, ఆయన పొత్తులో భాగస్వామి. సో కాబట్టి ఈజ్ ద డెసిషన్ మేకర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిస్ పార్టీ. ఉమ్, సో నేను తెలుగుదేశం పార్టీ సభ్యుల్ని, మా భవిష్యత్తు మా పార్టీ అధ్యక్షుడు డిసైడ్ చేస్తాడు. కళ్యాణ్ గారు ఆయన పార్టీ అధ్యక్షుడు ఆయనే కాబట్టి ఆయన భవిష్యత్తుని ఆయనే నిర్దేశించుకుంటాడు. సో అది డిఫరెన్స్. కానీ అలా నిర్దేశించుకునే పరిస్థితులు కావచ్చు, కళ్యాణ్ గారు నిర్దేశిస్తే అయ్యేటువంటి పరిణామాలు కావచ్చు, ఇప్పటివరకు అయితే పార్టీలో కనిపించలేదు కదా. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు ఏది ఇస్తే అది తీసుకోవడం, లేదంటే ఏదంటే అది చేయటం, అది కరెక్ట్ కాదు. పవన్ ఆయన కార్యకర్తలతో ఆయన డైరెక్ట్గా కూడా చెప్పిన సంఘటనలు కూడా చూసాం కదా. లేదు, పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా ఈజ్ కమిటెడ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద స్టేట్. ఈ రాష్ట్రంలో వెల్ఫేర్ జరగాలి అంటే ఈ దుర్మార్గుడు పోవాలి, ఈ దుర్మార్గుడు పోవాలి అంటే మనం కలిసి పనిచేయాలి అనేది ఆయనకి ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చిన తర్వాత ఈ రకంగా ఈ కూటమి కలవటం ఇవన్నీ జరిగినాయి. ఉమ్, సో ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఓపెన్గా అంటారు, పవన్ కళ్యాణ్ గారు ఆయన సాక్రిఫైస్ చేశారు, ఆయన అన్న మాట ప్రకారం ఆ ఓటు అంతా ఇటు వచ్చేలాగా, అలాగే మనం కూడా తెలుగుదేశం ఓటు వాళ్ళు ఎక్కడ పోటీ చేసినా ఢిల్లీలాగా ఉమ్, బాగా చేశారని చెప్పి దే హ్యావ్ మ్యూచువల్ అడ్మిరేషన్, మ్యూచువల్ రిగార్డ్, శుభ్రంగా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు మరి విడిగా పోటీ చేసినప్పుడు మరి గతంలో రిజల్ట్ చూసాం. ఇప్పుడు కనీసం ఉమ్. లిస్ట్ 17 స్థానాలు అయితే వస్తాయి జనసేన. జనసేన ఉమ్, 21కి. స్ట్రైక్ రేట్ ఈస్ వెరీ హై. ఉమ్. సో అధికారంలో ఉన్నటువంటి పోటీ చేసామన్నది కాదు, ఎన్ని నెగ్గామన్నది ఇంపార్టెంట్ అంటారా? అంటే ఎప్పుడు వచ్చామన్నది కాదా, బుల్లెట్ దిగిందా లేదా? బుల్లెట్ దిగిందా లేదా, పండుగాడు ఆ. పొగిరిలో చెప్పినట్టు. కానీ అక్కడ వన్ అండ్ ఓన్లీ పండుగ పోయాడా లేదా అని. సో ఇక్కడ అందరు టార్గెట్ ఓన్లీ అంటే పోకిరి మూవీకి సంబంధించి చెప్తున్నా కాదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సింగిల్ అంటాడు. గతంలో చెల్లిని వేసుకొచ్చాడు, తల్లిని వేసుకొచ్చాడు. అన్ని మీటింగ్లు చెల్లిదారిని చెల్లి తిరిగింది. ఏదైనా వాళ్ళ ఫ్యామిలీయే కదా సార్. ఇప్పుడు చెల్లి అవునయ్యా, ఫ్యామిలీ వదిలేస్తానేమో. ఈ రోజు కాదనుకున్న ఫ్యామిలీయే కదా. కాదయ్యా, ఆ ఫ్యామిలీయే వదిలేసిందంటే మరి ఏమైనా అర్థం చేసుకోవాలి. ఇంకిన్ని ప్రజలు ఓన్ చేసుకుంటారా? నీ కోసం తిరిగిన, చెప్పులు అరిగిపోయేలా తిరిగిన నీ ఫ్యామిలీయే నిన్ను వదిలేస్తా. అప్పుడు ఫ్యామిలీ వచ్చిందంటే వీళ్ళందరినీ గుంపుకి వేసుకొచ్చాడంటేనేమో గుంపు కాదు, మా అంత ఫ్యామిలీ అంటారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు కదా, అందుకని సింగిల్. దీన్ని కూడా ఎలా కావాలంటే అలాగే వాడుతున్నారు కదా. వస్తేనేమో వ్యతిరేకం అంటున్నారు, పోతేనేమో మాకెందుకు, మీ కుటుంబ విషయాలు మాకెందుకు అనేటువంటి కామెంట్లు కూడా చేస్తున్నారు కదా. ఇప్పుడు ఇలా అనుకున్నప్పుడు అలా కామెంట్లు చేయకూడదు కదా. అలాంటి కామెంట్లు స్విచ్ పెట్టారు, నా కుటుంబంలో స్విచ్ పెట్టారంటే ఏమంటారు? మీ కుటుంబ వ్యవహారం అని ఊరుకుంటారు. మరి ఏం చేస్తారు? స్విచ్ ఎవడు పెట్టాడు? చెల్లెళ్ళకి ఆస్తిలో వాటా ఇవ్వద్దని చంద్రబాబు గారు చెప్పారా జగన్మోహన్ రెడ్డికి? కొట్టే అని చెప్పాడా? చెప్పలేదుగా. తల్లిని అధ్యక్షురాలు పదవి పీకేమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారా? అతనే పీకేశాడుగా. దీనికి ఏంటి చంద్రబాబు నాయుడు గారి సంబంధం? ప్రతిదానికి నా కుటుంబంలో స్విచ్ పెడుతున్నారు అంటారు. అలకాల స్విచ్ ఎట్టేసుకుని
కాసులు వాళ్ళ ఫ్యామిలీ అవసరమైనప్పుడు ఫ్యామిలీకి ఇచ్చుకుంటారా, లేదంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఫ్యామిలీని పక్కన పెట్టని చెప్పి ఆయన రాష్ట్ర ప్రయోజనాల చెప్తూ కోసం ఉంటారు. మరి ఫ్యామిలీని ఏదైనా పక్కన పెడితే అధికార పార్టీ ఓడిపోవాలి, ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి రావాలని ఎవరైనా కోరుకునేదే. కానీ ఎలక్షన్ వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే చేస్తున్నారో దానికి మించిస్తాం అనేటువంటి కామెంట్లు చేశారు తప్ప కొత్తగా రాష్ట్రానికి ఏం చేస్తాం అనేటువంటిది ఎక్కడ రాలేదు కదా. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి 6 సూపర్ 6 అనేటువంటిది ఒకటి తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏవి ఇస్తున్నారో వాటినే మేము ఆయన అమ్మఒడి ఒకటి ఇచ్చారు, ఇప్పుడు మేము 3 ఇస్తాము అన్నారు. అదే అమ్మఒడి ఇచ్చినప్పుడు ఇదే రాజు గారు అమ్మఒడి నాన్నబుడ్డి అనేటువంటి కామెంట్ కూడా చేశారు. ఇవాళ అదే అమ్మఒడి 3కి ఇస్తామంటే ఇప్పుడు 3 బుడ్లా, లేదంటే ఇది డెవలప్మెంటా? అదే దీన్ని ఎలా చూడాలి? అదే నేను చెప్పింది. గతంలో 60 రూపాయలు ఉన్న బాటిల్ని జగన్మోహన్ రెడ్డి 220 చేశాడు. 220 చేశాడు. ఇప్పుడు దాన్ని దోచుకోవటం అంటారు. ప్రజల వీక్నెస్ని ఇచ్చినట్టే ఇచ్చి అది కొనుక్కోవటం కోసం వీడి క్యాష్ ఇచ్చి అది కొనిపించుకున్నాడు అతను. అందులో సగం మళ్ళీ మనోడు దొంగ సరుకు. ఆ లెక్కలు ఇప్పుడు ఎంతో లేదు, పోయి ఓడి మళ్ళీ ఇది అనవసరం ఇప్పుడు. సో అందుకని అది ఒక కుట్ర, క్యాష్ ఇచ్చి డైరెక్ట్గా. ఇప్పుడు ఆ రేట్లు ఉండవు. 220 రూపాయలకి క్వార్టర్ అమ్మటం ఉండదు. డెఫినెట్గా రేట్ టాపిక్ క్వార్టర్ రేట్ ఎంత, లేదంటే ఏదనేది కాదు, దోచుకోవటం గురించి చెప్తున్నా. నువ్వు అమ్మ కూడా ఎగ్జాంపుల్ చెప్పావు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికి ఇచ్చిన, 3 పిల్లలు ఉంటే 3కి ఇచ్చిన, అది సక్రమంగా వాళ్ళకు ఉపయోగపడుతుంది తప్ప మళ్ళీ మద్యం ద్వారా దోచుకోవటం ఉండదు. కాబట్టి అక్కడ దోచుకుంటున్నాడు కాబట్టి నాన్న బుడ్డి అన్న, ఇక్కడ బుడ్డి ద్వారా దోచుకునే సిస్టమ్ ఉండదు. నామినల్ మార్జిన్గా అమ్ముతారు, క్వాలిటీ లిక్కర్ అమ్ముతారు. అది లాంగివిటీ దెబ్బతినకుండా, వాడి ఆయుష్ తగ్గకుండా, వాడి జేబుకి సిల్లు పడకుండా ఉంటుంది తప్ప వాడికి ఇచ్చిన డబ్బులు ఈ చేతితోటి ఇచ్చేసి అమ్మ ఒడికి ఇచ్చింది నాన్న బుడ్డి ద్వారా లాగేసి సిస్టమ్ ఉండదు. అది నేను చెప్పేది. సరే, బుడ్లు పక్కన పెడదాం కాసేపు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికి ఇచ్చారు, అది వాళ్ళు ఏ రకంగా వాడుకున్నారు, దాన్ని తాగడానికి వాడారా, తినడానికి వాడారా, ఇంక దేనికైనా వాడారా సెకండరీ. దాని నుంచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఖజానాకి లాక్కున్నారా సెకండరీ. ఒకరికి ఇచ్చినప్పుడు శ్రీలంక అయిపోయింది, రాష్ట్రం అప్పుల పాలైపోయింది, రాష్ట్రం నాశనం అయిపోయింది అని కామెంట్ చేసినటువంటి కూటమి ఈరోజు మేము 3 ఇస్తాము, 4 ఇస్తాము అంటుంటే ఈరోజు ఏమవుతుంది? ఒకళ్ళకి ఇచ్చినందుకు రాష్ట్రం అప్పుల పాలైందని చెప్పలా. అక్కడ స్పష్టంగా చెప్పింది చంద్రబాబు నాయుడు గారైనా. అప్పట్లో ఎక్కువ మాట్లాడింది నేనే దీని గురించి. అసలు ఈ అప్పుల గురించి ఫస్ట్ ఎక్కువ మాట్లాడింది నేను 3.5 సంవత్సరాల క్రితం మొదలెట్టా. అప్పటికే ఈ తెగ అప్పులు చేస్తున్నాడని 23 వైలేషన్లన్నీ ఫస్ట్ నేనే రాసింది అక్కడ. సో ఇక్కడ నా ఉద్దేశం అయినా, తెలుగుదేశం పార్టీ ఉద్దేశం అయినా, సంక్షేమం ఒకటే గురించి మాట్లాడుతూ అభివృద్ధి అన్నదాన్ని పూర్తిగా చంకనాగించాడు. ఉన్న పరిశ్రమలనే వెళ్ళిపోయేలా చేస్తున్నాడు, కొత్త పరిశ్రమలు ఏమీ రావట్లేదు. సో కాబట్టి ఇన్కమ్ తగ్గిపోతుంది. ఇన్కమ్ పెంచి సంక్షేమం చేయాలి తప్ప నేను బటన్ నొక్కుతున్నాను అని చెప్పి మాట్లాడటం కరెక్ట్ కాదు. అప్పులు పెరగకుండా సంక్షేమం చెయ్యి, ఎంత సంక్షేమం చేయగలవో చెయ్యి. అంతేగాని అప్పు చేసి సంక్షేమం అంటారా బాబు, ఇది కరెక్ట్ కాదు. అభివృద్ధి చేసి సంక్షేమం చెయ్యి అనే బాబు గారు చెప్పినా, ఎవరు చెప్పినా కూడా సంక్షేమం వద్దు అని ఎవరు అంటారు. ఆఫ్టర్ ఆల్ గవర్నమెంట్ ఈజ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. సంక్షేమం చేయొద్దు అని ఎందుకంటారు? అప్పు చేసి చేయకు, అభివృద్ధి చేసి చెయ్యి అనేది. ఇప్పుడు బాబు గారు అభివృద్ధి చేస్తూ సంక్షేమం చేయాలి. ఇవే అప్పులు గతంలో కూడా అయినాయి కదా సార్, అప్పుడు కూడా ఇదే అప్పులు ఉన్నాయి, ఇప్పుడు అవే అప్పులు మళ్ళీ కంటిన్యూ అవుతూ మళ్ళీ అంత అప్పులు అయినాయి, అవి కలుపుకుంటే డబుల్ అయినాయి. అవే అప్పులు కాదు అసలు. ఈ 5 ఏళ్ళలో అప్పటికంతా జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పటికి అంతా 2.7 2.8 crores ఉండేది అంతే అప్పు, lakh crores. ఇప్పుడు 11 లక్షలు దాటిపోయింది. కానీ కేంద్రం ఇస్తున్నటువంటి లెక్కలు కావచ్చు, ఆర్బీఐ ఇస్తున్నటువంటి లెక్కలు కావచ్చు, నీతి ఆయోగ్ లెక్కలు కావచ్చు, అన్నప్పుడు అయితే చూపెట్టట్లేదు కదా వాళ్ళు. మరి వాళ్ళు ఎంత చూపెడతారు? వాళ్ళు కొన్ని హెడ్లు చూపించాల్సింది వాళ్ళే కదా సార్. అదేనయ్యా బాబు, వాళ్ళు కార్పొరేషన్ అప్పులు చూపెడతలా, ప్రభుత్వం అప్పు గురించే మాట్లాడుతున్నారు. ఇతనేమో తెలివిగా కార్పొరేషన్ పేర్ల మీద తీసుకున్నాడు. అది కాక సుమారు 1,75,000 కోట్లు అందరికీ బాకీలు ఎట్టేశాడు. అది ప్రభుత్వం బాకీ.
అది కూడా ఇట్స్ లైబిలిటీ ఆన్ ద గవర్నమెంట్. గవర్నమెంట్ చేసిన అప్పు కాదు అది, గవర్నమెంట్ తీర్చవలసిన బాకీ. ఆ తీర్చవలసిన బాకీని కూడా లెక్క పెట్టి అనాపైసలతో సహా కరెక్ట్ లెక్కలే మేము చెప్పాం. సో ఇప్పుడు ఏ విధంగా కూటమి అధికారంలోకి వస్తే ఈ సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని ఏ విధంగా బయటపడేస్తారు, ఏ విధంగా అంటే సంపద సృష్టిస్తామనే మాట ఎప్పుడు చంద్రబాబు గారు చెప్తూ ఉంటారు, ఏ విధంగా సంపద సృష్టిస్తారు అనేది మాత్రం ఎక్కడ చెప్పట్లేదు. ఏ విధంగా అంటే నీకు మ్యాపే చూపెడతారండి, నీకు చేసి చూపిస్తారు. ప్రతిదీ చాలా డీటెయిల్గా చెప్తూ ఉంటారు కదా సార్ చంద్రబాబు గారు. అవును, కానీ ఈ విషయంలో మాత్రం ఎందుకు చెప్పట్లేదంటే చేసి చూపిస్తారు. ఈ విషయంలో చెప్తే మరి కాపీ కొడతాడని చెప్పలేదేమో, చేసి చూపిస్తారు. కానీ మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గతంలో ఉన్నప్పుడు ఏంది, ఇప్పుడున్నప్పుడు ఏంది, ఏ కార్పొరేషన్ ఎంత అప్పులు ఉన్నాయి, ఏ ద్వారా ఎన్ని జరిగాయి అనేసి. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చెప్పాడు? అంత డైరెక్ట్ గా ప్రెస్ పెట్టి అబద్ధాలు చెప్పడండి. నోరిప్పితే జగన్మోహన్ రెడ్డికి నిజం అంటే తెలియదు. అతను అబద్ధమే చెప్తాడు, అబద్ధమే చెప్పిస్తాడు, నిజం మాట్లాడకు అని. కానీ ప్రజల్లో అయితే జగన్మోహన్ రెడ్డి చెప్పాడంటే చేస్తాడు, జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చాడంటే నమ్మొచ్చు అనేటువంటి ఒక క్లారిటీ అయితే. అబద్ధం చెప్పకు అనేది అతని నినాదం, నిజం చెప్పకు అనేది అతని విధానం. అది అంటే ఎవరికి చెప్పడా, లేదంటే అసలు ఆయన చెప్పే మాటలన్నీ అబద్ధాలా? అన్నీ అబద్ధాలే. ఓన్లీ రాజుగారి విషయంలోనా, రాష్ట్రం విషయంలోనా? అసలు అతను నిజం చెప్పడం ఎవరికి కూడా. కానీ ప్రజలు ఎలా నమ్ముతున్నారు సార్ మరి? అలా ఏం చేస్తారు ప్రజల్లో? మరి ఆ నమ్మకం ఎలా కుదుర్చుకోగలేరు? ఓకే, ఆయన చెప్పే అబద్ధాలే రైట్, కానీ ప్రజలు ఏ విధంగా నమ్మగలుగుతున్నారు దాన్ని అబద్ధాలు కూడా? అప్పుడు నమ్మించాడు, ఆ తర్వాత తెలిసింది కదా ఈ ఆడి ఎన్ని అబద్ధాలని. ఎందుకని ఇప్పుడు తుక్కుని ఓడించేస్తున్నారు. అసలు 4వ తారీఖు తర్వాత అసలు ప్రశ్న అడగను నన్ను. కానీ 4 తర్వాత మళ్ళీ నాకు ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలి సార్ మీరు. తప్పకుండా ఇస్తా. ఎమ్మెల్యేగా ఇస్తారా, లేదంటే క్యాబినెట్ మినిస్టర్గా ఇస్తారా, లేదు ఎమ్మెల్యే అయితే ఖాయం రఘురామరాజు గారిగా ఇస్తారా? నాకు అనవసరం, నేను ఎమ్మెల్యే అవుతానన్నది నిజం. ఎమ్మెల్యే అయిన ప్రతివాడు మంత్రి కావాలని కోరుకుంటాడు. అబ్బాయి నాకు అలాంటి ఆశలు లేవు సార్ అని తింగర డైలాగులు నేను చెప్పను. ఎమ్మెల్యే అయిన ప్రతివాడికి కూడా మంత్రి అవ్వాలనే కోరిక డెఫినెట్గా ఉంటుంది. అలాగే నాకు ఉంది. అందరూ కానీ ఎమ్మెల్యే అయిన ప్రతి ఒక్కళ్ళు మంత్రి అవ్వాలని ఉంటుంది, కానీ అవకాశాలు తక్కువ ఉంటాయి, ఎందుకంటే అందరికీ మినిస్టర్స్ ఇవ్వలేరు కాబట్టి. అవును. సో ఆ ఇచ్చే దాంట్లో రాజుగారు తప్పకుండా ఉంటారు. ఏమో అదొక బాబు గారికి తెలుసుకో, రాజుగారు ఉంటారా లేదా అనేది. అంటే కోరిక ఉంది అని మీరే చెప్తున్నారు, అది కూడా బాబు గారికి. కోరిక లేకుండా ఎలా ఉంటుంది? ఓకే, కోరిక లేకుండా. ఒకవేళ మీ కోరిక ప్రకారం మీకు బాబు గారి మైండ్లో కూడా అలాగే ఉండి రాజుగారికి మనం ఇవ్వాలి, దీంతో సత్కరించాలంటే మీరే శాఖ కోరుకుంటారు సార్? మీ మైండ్లో కోరుకునే సిస్టమ్ ఉండదమ్మా. దట్ ఈస్ ద ఓన్లీ డిస్క్రిప్షన్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్. ఏది ఇస్తే చేసుకుంటూ వెళ్ళిపోవడం, అసలు ఇంకొక ఆప్షన్ లేదు. అంటే మీరు పడ్డ శ్రమకు కావచ్చు, లేదంటే మీకు వచ్చినటువంటి అవమానాలకు సంబంధించి నాకు ఇది ఇస్తే. నేను శ్రమ పడ్డానని నాకు నేను అనేసుకుని ప్రజలు అనేసుకుంటే కుదరదు కదా. అనుకోవాల్సింది ఒకే ఒక్కడు, చంద్రబాబు గారు. ఆయన ఏమనుకుంటున్నాడో ఆయన మైండ్లో ఫీలింగ్ ఎవరికి తెలియదు. చూద్దాం అంతా ఇంకో 10 రోజులు అంతేగా. కానీ ఇంతకుముందు ఏది మాట్లాడినా కాన్ఫిడెంట్గా చంద్రబాబు గారు ఇదే చేస్తారు, నాకు ఇదే కావాలి, నాకు ఇదే అవుతుంది, కూటమి తరఫున ఇదే అవుతుందని మాట్లాడే రాజుగారు ఎందుకంటే ఇట్లా డివైడ్ టాక్ ఎందుకు మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం ఫాలో అవుతున్నారు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలని. అది ఓన్లీ మూవీ కదా, మూవీకి సంబంధించిన డైలాగ్ కదా అది. రాజకీయాల్లో అలా లేరు కదా. ఎక్కడైనా తాట తీస్తాం, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని డ్రాయర్ మీద నిలబెడతాము, డ్రాయర్లు కూడా లాక్ కొడతామని కామెంట్లు చేస్తున్నారు కదా. ఇక్కడ ఎక్కువ మాట్లాడితే కడుపు అయిపోతుంది, ఇక్కడ ఎక్కువ మాట్లాడకూడదు. కానీ మాట్లాడుతున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, అదే చెప్తున్నాను నేను. కానీ పవన్ కళ్యాణ్ గురించి చెప్తున్నా, నువ్వు అడిగి. ఓకే, మీరు మీ గురించి చెప్తున్నారు కరెక్టే, కానీ పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకున్నాను అంటున్నారు కదా. అదే ఇక్కడ కానీ ఆదర్శం డైలాగ్ వరకు తీసుకున్నారా? మూవీ డైలాగ్ వరకేనా? ఇక్కడ తగ్గాలి. అది త్రివిక్రమ్ గారు ముత్యాలు లాంటి మాట పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాడు కాబట్టి ఎక్కువ పాపులర్ అయింది. ఆ యాక్టర్ని బట్టి డైలాగ్ పండుద్ది. సో అది మంచి డైలాగ్. ఫస్ట్ త్రివిక్రమ్ది మంచి డైలాగ్. అది కూడా ఏ హీరో చెప్తే బాగా దానికి వాల్యూ వస్తుంది అనేది కూడా రాసుకునేటప్పుడు త్రివిక్రమ్ గారు అలాగే ఆలోచిస్తారు. ఎవరు చెప్పాలో వాళ్ళ నోట్లో పడింది ఆ డైలాగు. మంచి మాట, వేమన సూక్తిలాగా ఇది ఒక త్రివిక్రమ సూక్తి. అది మీరు ఆదర్శంగా తీసుకున్నారు కరెక్టే, కానీ దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఆదర్శంగా తీసుకున్నారా లేదంటే ఏం చెప్తారు సార్? ఆయన తీసుకున్నారు కాబట్టి ఆయన పొత్తులో
ఆయన అభిమానులు 30-40 సీట్లు అనుకున్నా కూడా ఎన్ని కాదు మన ఎన్ని నెగ్గామనేది ఇంపార్టెంట్ అని చెప్పి ఆయన 90% స్ట్రైక్ రేట్ తోటి ఉన్నారు. సో తగ్గారు కాబట్టి అక్కడితో ఆగారంటారా? అంటే రాష్ట్ర సంక్షేమం కోసం తగ్గాల్సి వచ్చింది, సంక్షేమం కోసం తగ్గాలి అని ఆయన నిర్ణయం తీసుకున్నారు. అది ఫర్ ఎ గుడ్ కాజ్. ఓకే. సో ఫైనల్గా జూనియర్ గారి గురించి ఒక మాట మాట్లాడుకున్నాం సార్. రీసెంట్గా బుద్ధా వెంకన్న గారు విజయవాడ వేదికగా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన లోకేష్ గారికి నెక్స్ట్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలి అనేటువంటి కామెంట్ చేశారు. ఆ తర్వాత అసలు జూనియర్కి పార్టీకి సంబంధం ఏందనేటువంటి మాటలు కూడా మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి ఎక్కడ జూనియర్ గారు ఆయన కామెంట్ చేయటం కానీ మాట్లాడటం కానీ రియాక్ట్ కానీ ఎక్కడ రావట్లేదు. ఏందంటే అసలు ఈ అంశం ఎందుకు తెర మీదకి వచ్చింది? ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, వెంకన్న గారు ఎందుకు మాట్లాడాడో నాకు తెలియదు. కానీ ఇవాళ టాప్ 3-4 స్టార్స్ తెలుగులో ఒక ఎన్టీఆర్, ఓ ప్రభాస్, ఓ మహేష్. సో యాజ్ ఏ హీరో అది ఆయన స్టార్డమ్ గురించి మనం తక్కువ చేయడానికి లేదు. ఆయన కెరీర్లో ఒక పీక్లో ఉన్నాడు. ఎన్టీ రామారావు ఈజ్ అట్ ఈస్ పీక్. ఈ స్టేజ్లో అసలు రాజకీయాలకే అసలు రాడు, సంబంధం లేకుండా ఉన్నాడు ఆయన కరెక్ట్గానే ఉన్నారు. కానీ ఆయన్ని ఏదో ఒక రకంగా ఇష్యూలు లాక్కొస్తున్నారు కదా. లాగటం అన్నది అనవసరం. తెలుగుదేశం మా పార్టీకి జనరల్ సెక్రటరీ లోకేష్ గారు. సో డెఫినెట్గా నెక్స్ట్ అధ్యక్షుడు లోకేష్ అన్నది అది బుడ్డా వెంకన్న చెప్పక్కల్లా, ఏ బుడ్డోడికైనా తెలుసు. హీ విల్ బి ద నెక్స్ట్ పార్టీ. కానీ బుద్ధా వెంకన్నతో ప్రెస్ మీట్ పెట్టించి చెప్పించడం వెనక ఆంతర్యం ఏంది అసలు? ఎందుకు చెప్పిస్తారండి? ఎవరైనా బుడ్డా వెంకన్నతో చెప్పించగలరా? ఆయన ఎక్స్టెంపోర్గా మాట్లాడు. ఆయనకి అంత అవసరం వచ్చిందంటే ఆయనకి అంత అవసరం అంటే ఆయన మనసులో ప్రేమ ఉంది, ఆయన ఎక్స్ప్రెస్ చేసుకున్నాడు, తప్పే ఉంది. ఎవరి మనసులో ఉన్న ప్రేమ అలా ఎక్స్పెక్ట్ చేసుకుంటామంటే సరిపోతుందా? సరిపోదు కదా. పార్టీకి సంబంధించి ఒక నిబంధనలు ఉంటాయి. ఎవరైనా పార్టీ అడుగుజాడలో నడవాల్సిన అవసరం ఉంటుంది. పార్టీ లైన్ దాటి అటువంటి ప్రెస్ మీట్ పెట్టారు అంటే ఇటు లోకేష్ గారిదో ఇటు చంద్రబాబు నాయుడు గారిదో వెనకాల సమర్థవంతమైనటువంటి భద్రత లేకుండా అయితే 100% అటువంటి ప్రెస్ మీట్ పెట్టించుకోవాల్సిన అవసరమే లేదు. అరే దట్ గోస్ వితౌట్ సేయింగ్. ఈ పార్టీకి ఇప్పుడు ఆల్రెడీ నేషనల్ జనరల్ సెక్రటరీ ఈజ్ వెరీ యాక్టివ్ ఇన్ ద పార్టీ, అంతా తానే నడిపిస్తున్నాడు. నెక్స్ట్ అధ్యక్షుడు లోకేష్ గారు నెక్స్ట్ అధ్యక్షుడు అవుతాడని చెప్పి బుడ్డా వెంకన్న చెప్పకపోతే ఆవిడకి తెలీదా? చెప్పించుకోవాల్సిన అవసరం లోకేష్ గారికి ఉంటుందా లేకపోతే బాబు గారికి ఉంటుందా ఏంటి? కానీ ఆయన ఎవరో ఖండించలేదు కదా. మరి పోనీ సరే, ఆయన చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు చెప్పడం ఏందిరా బాబు, నాకు తెలుసుగా నేను ఏం తీసుకోవాలో ఏం చేయాలో నాకు తెలుసు కదా. ఆయన కన్వీనియంట్కి వీళ్ళందరూ అటువంటి కూడా పార్టీ నుంచి ఎవరు మాట్లాడినటువంటి పరిస్థితి కూడా లేదు కదా. విదేశాల్లో ఉన్నప్పుడు మాట్లాడారండి ఆయన. అక్కడి నుంచి ఖండిస్తారా? అసలు వాళ్ళు చూసారో లేదో, వాళ్ళు అసలు పట్టించుకున్నారో లేదో, ఏముంది అందులో? దీంతో కూడా ఆయన ఇంకో కామెంట్ కూడా చేశారు సార్. బ్లూ మీడియా వాళ్ళు ఊరికే దాన్ని ఏదో అడావిడి చేయడం తప్ప ఆయన మనసులో అభిప్రాయం. ఆయన మాట్లాడితే తప్పు లేదు కానీ వీళ్ళు అడావిడి చేస్తే తప్పు వచ్చిందా సార్? ఏముంది అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు దాన్ని. రేపు సూర్యుడు ఉదయించును, రేపు సూర్యుడు ఉదయిస్తాడు అని దానికి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అది ప్రకృతి. ఇది కూడా అంతే. కానీ ఇది ప్రకృతి కాదు కదా, ఇది పార్టీ కదా. అవును, ఈ పార్టీలో నెక్స్ట్ ఆల్రెడీ జనరల్ సెక్రటరీ, నేషనల్ జనరల్ సెక్రటరీ, పార్టీ అంతా అతనే నడిపిస్తున్నాడు బ్రహ్మాండంగా. ఈ బ్యాటిల్లో మరి అతను ప్రముఖ పాత్ర వహించాడు. సో అది ఇప్పుడు కాకపోతే 5 ఏళ్ళ తర్వాత అయినా ఎప్పుడైనా, సో హీ విల్ బి ది నెక్స్ట్ లీడర్ ఆఫ్ ద పార్టీ. ఏదో ఒక రోజు అనుకుంటే దానికి లోకేష్ గారు ఆల్టర్నేట్ అనేది అది జగమెరిగిన సత్యం. అవును, దానికి ఇప్పుడు ఈయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సినంత అవసరం ఏమొచ్చింది అసలు? దాన్ని ఎందుకు ఎవరు ఖండించట్లేదు? అది బుద్ధా వెంకన్న నువ్వు అడగాల్సిన ప్రశ్న కాదు, మీ పార్టీ కాబట్టి అడుగుతున్నా. అవును, అందుకనే పార్టీ సభ్యుడిగానే చెప్తున్నా. అసలు అది ప్రశ్నే కాదు, అది నిజం. అతను చెప్పాల్సిన అవసరం లేదు. సరే, ఆయన ఇంకో కామెంట్ కూడా చేశారు. చాలా మంది భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి టికెట్లు తెచ్చుకున్నారు. నాలాగా పార్టీకి విధేయిగా ఉండి పార్టీ పనిచేసిన వాళ్ళకి ఎవరికి టికెట్లు రాలేదు, ఎందుకంటే వాళ్ళు బ్లాక్మెయిల్ చేశారు కాబట్టి. అటువంటి బ్లాక్మెయిల్కి నిజంగానే చంద్రబాబు నాయుడు గారు లొంగారా?
ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన లొంగి ప్రసక్తి. కానీ దీన్ని కూడా ఎవరు ఖండించలేదు మరి, ఈ డైలాగ్ని కూడా ఎవరు ఖండించలేదు. అంటే ఎవరో పట్టించుకోవట్లేదేమో, నువ్వెందుకు పట్టించుకుంటున్నావు? మా పార్టీ వాళ్ళు పట్టించుకున్నప్పుడు నీకెందుకు అంత దొరద? వదిలేయి. అలా వదిలేయమంటే అయిపోతుంది కాబట్టి చెప్పాలా, లేదంటే దానికి కాదు, అసలు అనవసరం అంటున్నా. ఒక అక్కర్లేని డిస్కషన్ గురించి మనం అక్కర్లేని దాని మీద డిబేట్ అనవసరం. ఆ డిస్కషనే వేస్ట్, దాని మీద డిబేట్ ఇంకా ఒక్క అది. సో జూనియర్ గారు అయితే ప్రశాంతంగా ఆయన సినిమాలు ఆయన చేసుకుంటారు, పార్టీలకు రావాల్సిన అవసరం కానీ పార్టీకి వస్తే పీక్ ఆఫ్ హిస్ కెరీర్ ఎవడో కూడా జనరల్గా రారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటే ఓకే, ఆయనకు ఉన్న ఐడియాలజీ డిఫరెంట్. ఆయన స్పీక్ ఆఫ్ హిస్ కెరీర్. చిన్నవాడు అంతా 42 ఏళ్ళు ఉంటాయి ఎన్టీఆర్కి, అంతగానే ఉంటాయి. కనీసం ఇంకో 15 ఏళ్ళు పెద్ద కెరీర్ ఉంది. ఇక్కడ ఏదైనా పెద్ద అర్జెంటుగా అవసరం ఉందా అంటే అవసరం కూడా ఏమీ లేదు ఇక్కడ. సో కాబట్టి యూ కెన్ హ్యాపీలీ కంటిన్యూ హిస్ స్టార్డమ్ ఫర్ 1 more decade అట్లీస్ట్. సో ఫైనల్గా నాది ఒక సందేహం సార్, కూటమి గెలుస్తుందన్న ఆనందంలో ఆశలో అందరూ ఉన్నారు. ఇన్ కేస్ వైసీపీ గెలిచి అది కేంద్రంలో మరలా బీజేపీ అధికారంలోకి వస్తే నెక్స్ట్ పరిస్థితి ఏంది, కూటమి నేతల పరిస్థితి ఏంది అంటే ఏం చెప్తారు సార్? అంటే ఇప్పటి వరకు మేము ఏం చేస్తాం అది అన్నమాట. అసంభవం ఆయన దాని గురించి నువ్వు అడుగుతున్నావు, ఏం చెప్తాను దానికి? అర్థం లేని ప్రశ్న ఇది. అర్థం లేదు అనుకోవడానికి ఏముంది సార్, ఇంకా రాలేదు కదా. ఒకవేళ పార్టీ గెలిచిపోయి మీరు అధికారంలోకి వచ్చి అది లేదుగా అంటే అప్పుడు నేను అడిగితే అర్థం లేనికి వచ్చినాం. 4వ తారీఖు రిజల్ట్స్ రాబోతుంది. 4వ తారీఖు మీరు కూటమి ఏ విధంగా గెలుస్తున్నాము అనేటువంటి ఆనందంలో ఉందో ఇంకోసారి గెలుస్తామన్న ఆనందంలో ఉండటంలో అయితే తప్పులేదు కదా. అదే మాకు స్పష్టంగా కనపడుతుంది. అంత స్పష్టత మాకు ఉన్నప్పుడు ఈ అస్పష్టమైన ప్రశ్నకి సమాధానం చెప్పలేం. ఇది ఒక ఊహాజనిత ప్రశ్న. అసలు రాముడు దేవుడు కాదనుకోండి అని నువ్వేమన్నా అడిగామనుకో ఏం చెప్తాం? అది హిస్టరీ ఎలా చెప్తాం, అలాగే చెప్పలేం కదా, అడగలేం కదా. ఓటింగ్ అయిపోయింది, అందుకని ఇది కూడా హిస్టరీ అంటున్నా. ఇక ఓటింగ్ అయిపోయింది కాబట్టి హిస్టరీ కాకపోతే రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూటమి అధికారంలోకి వస్తే ఎవరికి ఎన్ని ఓట్లు పడినాయో నాకంటూ ఒక ఐడియా ఉంది కాబట్టి అది హిస్టరీ అని చెప్తున్నా. ఇదే క్లారిటీతో వాళ్ళు కూడా చాలా క్లారిటీ నీకు అది హిస్టరీ కావచ్చు, నాకు అది హిస్టరీ. అది సరే అయితే ఇది హిస్టరీనే, కూటమి గెలుస్తుంది. ఇన్ కేస్ వైసీపీ అధికారం అఫీషియల్గా అనౌన్స్ అవుతుంది. గెలవటం కాదు, ఆ రోజు అఫీషియల్గా అనౌన్స్మెంట్ అంతే. గెలిచింది అఫీషియల్గా అనౌన్స్ అవుతుంది. ఓకే సరే, పోనీ అయితే దీన్ని రివర్స్ చేసి అడుగుతా. ఇప్పుడు ఒకవేళ వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు? వాళ్ళ పరిస్థితి ఏంటంటే చట్ట ప్రకారం ఎవరైతే తప్పు చేశారో వారు ఆ చట్టంలో ఉన్న శిక్షలను అనుభవించెదరు అని చెప్పగలరు అంతే. ఇల్లీగల్గా ఆల్కలాగా తీసుకెళ్ళి కొట్టేయటాలు, దొంగ దెబ్బలు వేయటాలు అయ్యే ఉండవు. చట్ట ప్రకారం కస్టోడియల్ టార్చర్ ఈజ్ ఏ క్రైమ్. సో దానికి శిక్షలు ఉన్నాయి. ఆ శిక్షలు వాళ్ళకి పడేలాగా చేయవలసిన బాధ్యత తన్నులు తిన్నవాడిగా నా మీద ఉంది. నాకు నేను న్యాయం చేసుకోకపోతే ఇంక నేను ప్రజలకి ఏం న్యాయం చేస్తాను? మొక్క న్యాయం చేసుకుంటాను నాకు నేను. సో రాజుగారు న్యాయం చేసుకోబోతున్నారు 2024 తర్వాత. ఎస్, ఎప్పుడు రేపు 4వ తారీఖు తర్వాత. అంటే న్యాయం కూడా ఇమీడియట్గా జరిగిపోతుందా, లేదంటే ఇంతకుముందు మీరు అన్నట్టు కోర్టుకు పోయిన తర్వాత ఇంకా అది న్యాయం అయితే వస్తుంది కానీ సంవత్సరాలు గడుస్తుంది? అంత ఎక్కువ అక్కర్లా, అసలు ముందు కేసు బుక్ చేసి లోపల వేస్తాను. పక్కా ఇదే ఇంటర్వ్యూ మరలా క్లారిటీ లేదు కదా. ఇంకొక ఇంటర్వ్యూ ఆఫ్టర్ ఎలక్షన్స్ నాకు తెలుసు, అది ఇల్లీగల్ అని నాకు తెలుసు. ఇక నాకు నేను న్యాయం చేసుకోకపోతే ఇక తొక్క నేను ప్రజలకి ఏం చేస్తాను? ఎవరైనా ప్రజలకి ఏం చేస్తారు? ఎస్ సార్, మీ యాంగిల్లో మీరు చాలా క్లారిటీగా ఉన్నారు. బట్ మీరు క్లారిటీగా ఉంటే మీరు గెలిస్తే సరిపోదు కదా, మీ కూటమి కూడా అధికారంలోకి రావాలి కదా. అది 4వ తారీఖు తెలియాల్సిన కూటమే గెలుస్తుందని చెప్తున్నా, నాతో సహా మా కూటమి. నేను అందుకే ఇందాకే అడిగా, చాలా మంది ఇదే చెప్తున్నారు. అందుకే ఎవరెవరికి ఏ శాఖలు కావాలో కూడా తీసుకొని పెట్టుకున్నారు. అసలు దీనికి నాకు శాఖ అక్కర్లేదు. ఇదే నాకు ఈ పని కోసం మీరు ఎమ్మెల్యేగా మీ కూటమి మీరు ఎమ్మెల్యేగా గెలిచి మీ కూటమి అధికారులు ఉంటే చాలు, మీకు న్యాయం చేసేసుకుంటారు అంతే. ఈ విషయంలో అయితే నాకు ఏ పదవి అవసరం లేదు, నాకు జరిగిన అన్యాయానికి. ఓకే
నాలాగే ఎన్నో లక్షల మంది ప్రజలు సఫర్ అయ్యారు. దానికి అవసరం వస్తే రావచ్చు, అవకాశం రాకపోవచ్చు, అవసరం ఉండొచ్చు. అవసరం వేరు, అవకాశం వేరు. సో ఫైనల్గా ఏం చెప్తారు సార్? ఫైనల్గా రేపు జూన్ 4వ తారీఖు 1 గంటకల్లా 110 స్థానాలు ఏవో చెప్తారంటున్నారు. ఆ 110 స్థానాల్లోనే మాకు కావాల్సిన 88+ వచ్చేస్తాయి. ఓకే, ఇది నిజం. చూసుకో, నువ్వు కావాలంటే నాకు 2ంటికి ఫోన్ చేయి. షూర్ సార్, తప్పకుండా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి కూటమికి సంబంధించి రాజుగారు ఇచ్చినటువంటి స్పెషల్ ఇంటర్వ్యూ. చూద్దాం 4వ తారీఖు రాజుగారు చెప్పినట్లుగా రాజుగారు కూటమి తరపున అధికారంలోకి రాబోతున్నారా, లేదు మరొకసారి వైసీపీ అధికారంలోకి రాబోతుందా, ఏం జరుగుతుంది తెలియాలంటే మధ్యాహ్నం 4వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి నేను మీకు ఫోన్ చేస్తా. తప్పకుండా నా ఫోన్ అటెండ్ నువ్వు చేయండి. చెప్పిన దాంట్లో మొదటే జరుగుతుంది అంతే. మొదటిదే జరుగుతుందా, సెకండ్దే జరుగుతుందా, ఏదైనా ఆ రోజు వరకు వెయిట్ చేయాల్సిందే కదా. ఏం వెయిటింగ్ అక్కర్లా, మొదటిదే. షూర్ సార్, చూద్దాం. థ్యాంక్ యూ సార్, Thank you. ధన్యవాదాలండి. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెరా మీడియా.